ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 1000 కోట్లు కొల్లగొడుతున్నామన్న విజయ గర్వంతో ఉన్న టాలీవుడ్ కు గత ఏడాది గడ్డు కాలం ఎదురైంది. 1000 crore పక్కన పెడితే 500 కోట్లు కూడా టేస్ట్ చేయలేదు. 2025లో కొందరు స్టార్స్ బాక్స్ ఆఫీస్ స్కిప్ చేయడం, పాన్ ఇండియా సినిమాలు బోల్తా కొట్టడం కూడా మైనస్ గానే చెప్పుకోవాలి. మరి ఈ ఏడాది శుభారంభం ఎలా ఉంది? జనవరి సినిమాలు ఎలాంటి రిజల్ట్ ఇచ్చాయో ఒకసారి చూసేద్దాం. 2025లో టాలీవుడ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా 500 కోట్ల మార్క్ టచ్ చేయలేదు. చెప్పాలంటే సౌత్ ఇండస్ట్రీకే కాదు బాలీవుడ్ కే దిక్సూచిగా మారిన టాలీవుడ్ హైయెస్ట్ కలెక్షన్స్ విషయంలో వెనకబడిపోయింది. ఇక రీజనల్ గా అడపాదడపా సినిమాలే పెర్ఫార్మెన్స్ చూపించాయి. చిన్న సినిమాలు వావ్ అనిపించాయి. కానీ ఓవరాల్ గా చూస్తే కలెక్షన్స్ ఆశించినంతగా రాలేదు. దీంతో ఏడాది నిరూపించుకోవాల్సిన తరుణం ఏర్పడింది. ఈ ఏడాది జనవరి చిన్న సినిమాలతో టాలీవుడ్ ప్రయాణం మొదలైంది. జనవరి 1న సైక్ సిద్ధార్థ్, వనవీర వచ్చాయి, కానీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే కల్ట్ ఫిలిం నువ్వు నాకు నచ్చావు రీ రిలీజ్ టైంలో కూడా కొన్ని చోట్ల మంచి వసూలనే రాబట్టుకుంది. ఏడాదిగా ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న 2-3 ఏళ్లుగా మారుతి చెక్కిన మూవీ రాజాసాబ్ రానే వచ్చింది. జనవరి 9న రిలీజ్ అయిన ఈ బొమ్మ నెగిటివ్ టాక్ తెచ్చుకొని చివరకు ఫ్లాప్ గా నిలిచింది. ఎన్నో అంచనాలు పెంచిన మూవీ ఫ్లాప్ అవ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్ కు మారుతి టార్గెట్ అయ్యాడు. భారీ బడ్జెట్ చిత్రం రాజాసాబ్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయినా సంక్రాంతికి వచ్చిన మిగతా సినిమాలు బాక్స్ ఆఫీస్ భారీ కలెక్షన్స్ రాబట్టాయి. పండుగకు కాంపిటీషన్ పీక్స్ లో ఉన్నా కూడా వీటిలో 3 సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడం టాలీవుడ్ కు ఊపిరిపోసింది. ఈ సంక్రాంతికి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కాంపిటీషన్ నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడని తెలిసి కూడా డేర్ చేసి వచ్చారు హీరోలు. అన్నయ్య వచ్చాక వెనక తమ్ముళ్లు దిగారు. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కు ఎలా రప్పించాలో అనిల్ రావిపూడికి తెలుసు. సేమ్ స్ట్రాటజీని అప్లై చేసి వింటేజ్ చిరుతో వెంకీ మామాను జత చేసి మన శంకర్ వరప్రసాద్ గారును దింపాడు. సినిమా ఊహించినట్లే బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేస్తుంది. బయ్యర్స్ సేవ్ అవ్వడమే కాదు లాభాలను తెచ్చిపెట్టింది. 400 కోట్లు కొల్లగొట్టి హైయెస్ట్ గ్రాజర్ రీజనల్ మూవీగా నిలిచింది. సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రవితేజ గత సినిమాలతో పోల్చుకుంటే బెటర్ అన్న ఫీలింగ్ కలిగించింది. ఇక ఆ మరుసటి రోజే ఎనస్టిక్ హీరో నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజుతో దూసుకొచ్చాడు. హిలేరియస్ ఫన్ ఉండటంతో యూత్ బాగా కనెక్ట్ అయి మూవీని హిట్ చేశారు. వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయి 100 కోట్లను కొల్లగొట్టి భారీ విజయాన్ని నమోదు చేసింది. పెద్దగా ప్రమోషన్స్ చేయకుండానే వచ్చేశాడు శర్వానంద్. నారి నారి నడమ మురారి జనవరి 14న ప్రీమియర్ ఆటతో మొదలైంది. సినిమా బాగున్నప్పటికీ రేస్లో కాస్త వెనక రావడం వల్ల కలెక్షన్స్ పరంగా భారీ అమౌంట్ రాలేదన్నది టాక్. శర్వానంద్ కూడా చాలా రోజుల తర్వాత ఓ హిట్ వేసుకున్నాడు. ఇక ఈ జనవరిలో వచ్చిన ఓం శాంతి 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 ఫైనల్ రిజల్ట్ తేలాల్సి ఉంది. మొత్తానికి ఈ జనవరిలో విన్నర్గా నిలిచింది మన శంకర్ వరప్రసాద్.